నాలుగు కాలు జంతికను అంబా అంబా అంటాను, తీయని పాలు ఎత్తాను, నేను బాబు దయచేసి ఒక తోడివ్వండి, వీడిని కట్టేద్దాం. అలాగో తప్పాలు ఇచ్చాను, పాలు తీసాను. పాలు తీయడం ఏంట్రా? మరి పాలు ఇవ్వకపోతే గొడ్డావు అంటావు కదా. లేకపోతే ఏంటి పాఠం? లేకపోతే పాఠం చదవడం కూడా చేత కాదు. నాకు రాకపోవడం ఏంటి? నాలుగు కాలు జంతికను అర్థం అలాగేం కాదు, నేను చెప్తాను నేర్చుకో. నాలుగు కాల జంతువును అంబా అంబా అంటాను, తీయటి పాలు ఇస్తాను, నేనెవరని. దానికి సమాధానం ఆవురా. నాకు ప్రశ్న సమాధానం ఒకసారి వెళ్ళిపోయింది. పెట్టాడండి. అప్పుడు హెడ్ మాస్టర్ గారు అబ్బా ఎంత తెలివైనడు, ఎంతవరకు ఊరి మీద ఉండిపోయాడు అని ఆ రెండో రోజు నాడు నాకు ప్యాస్ చేశారు. అంటే 6వ తరగతికి వెళ్ళావన్నమాట. ఎంత తెలివైనడు కిందకి పంపించాడో మనకి మీదకి పంపించాడు. 5 నుండి 4, 4 నుండి 3, 3 నుండి 2, 2 నుండి 1కే 1వ తరగతి బాగా పాస్ అయిపోయావరా. నీ చదివి కిందకి వచ్చేసింది. కిందకంటే మా చదువులు అలా కదే. నేను మీదకి వెళ్ళానా? మీదకంటే వెళ్ళారా? 5 నుండి అక్కడికి వెళ్ళాను 4వ తరగతికు కదా. ఈ 4 అనేది 5కి ఎక్కడ కనిపిస్తుంది? 5 మీద 4, 4 మీద 3, 3 మీద 2, 2 మీద 1. అలా మనం మీదకి వెళ్ళాం. వెరైటీ చదువులో ఉందిరా. అమ్మ 1వ తరగతిలో అడుగెట్టానా, ఆ రోజు నా ముహూర్త బలం. అప్పుడే మా ఇన్స్పెక్టర్ గారు కరెక్ట్ స్కూల్కి వెళ్ళిపోచ్చారు. మంచి పని. అమ్మ అప్పుడు మా హెడ్ మాస్టర్ గారు బాధ చూడు. బిల్లల ప్యాకెట్ కొన్నాడు, ఇంటింటికి వచ్చాడు, ఒక్కొక్క పిల్లడికి ఒక్కొక్క బిల్లలు ఇచ్చి ఒరే గొర్రె పిల్లలు ఇప్పుకొని మీరు బడికి రాకుండా మరి పొలాలకు వెళ్ళిపోకండి అని చెప్పి బతిమారాడు. నాకు మాత్రం 3 బిల్లలు ఇచ్చాడు. మరి మొండు కదా, ఈ 3 బిల్లలు తీసుకొని బడికి వెళ్ళానా, షర్ట్ ఇప్పిసాను, కిటికీ దగ్గర కూర్చున్నాను. ఇన్స్పెక్టర్ గారు వచ్చారండి. పాఠశాల చాలా బాగుందయ్యా, పిల్లలంతా క్రమశిక్షణగా ఉన్నారు అని పోడీసి అప్పుడు నన్ను చూశాడు. కిటికీ దగ్గర ఉన్నావు కదా, ఓరే బడుద్దాయి వెదవా, లద్దగాడిలాగా షర్ట్ ఇప్పేసి కిటికీ దగ్గర ఉన్నావా అన్నాడు. మనం ఇన్స్పెక్టర్ బెదిరిపోలే. ఓ ఇన్స్పెక్టర్, ఏ ఊరి నుండి వచ్చి ఎంత కేకలేస్తున్నావు? నా ఇష్టం, నేనే ఊరకనే కిటికీ దగ్గర ఉన్నానా? కూర్చోలేదన్నమాట. వాడి పెళ్ళడానికి వీడు ఎత్తుకుపోయాడు, వెతకడానికి ఇంకొకటి వెళ్ళాడు. ఆ వెతకడానికి వెళ్ళిన వాడి అమ్మ మొగుడు కోసం ఇక్కడ కూర్చున్నాను. ఇదేంట్రా బాబు, ఎవరి పిల్లలకి ఎవరు తీసుకుపోతే నీకెందుకు? ఏమిటి, ఈ భారతదేశంలో ఒకడు భార్య అని ఇంకొకటి ఎత్తుకుపోతే అడగడం భారత పౌరుడిగా నాకు ఆ మాత్రం హక్కు లేదా? అది నిజమేనండి, ఇది మన భారత సంస్కృతి కూడా కాదు కదా. అయితే నాకు తెలియకడుగుతున్నాను, ఎవరి పిల్లలకి ఎవరు తీసుకుపోయినట్టు? వాడి పిల్లడానికి వీడు ఎత్తుకుపోలేదా? ఎంత మరిచిపోయావు? నాకు తెలియదమ్మా. అంటే తమరు బాలనాగమ్మ కథ తప్పించి మరే కథలు రావా? సీతారామ కళ్యాణం చెబుతానయ్యా కదా. మరి రాముడు పెళ్ళం ఎవరు? సీతాదేవి. ఆ సీతమ్మను ఎత్తుకుపోయేది ఎవరు? రావణాసురుడు. అంటే వాడి పెళ్ళానికి వీడు ఎత్తుకుపోయాడా లేదా? అవునండి. ఆ రావణాసురుడు ఎత్తుకుపోయిన సీతమ్మను వెతకడానికి ఎవరు వెళ్ళారు? ఆంజనేయుడు. ఆంజనేయుడు తల్లి ఎవరు? అంజలీదేవి. అంజలీదేవి మొగుడెవరు? వాయుదేవుడు. వాయుదేవుడు అంటే ఎవరు? గాలి. అంటే ఆ గాలి కోసం నేను ఈ కిటికీ దగ్గర ఉన్నాను, నా ఊసి నీకు అనవసరం పో అన్నాను. ఇన్స్పెక్టర్ గారు వెనక్కి తిరగబడిపోయారు. అమ్మో వీడు గొప్ప తెలివైన వాడు, వీడికి ఎలాగా బడిలో ఉంచితే లాభం లేదు, ఊరి మీద వదిలిమన్నారు. అప్పటి నుండి నాకు గొప్ప నాలెడ్జి పెరిగిపోయిందమ్మా. ఆహా, ఊరి మీద కదా, ఇక ఎక్కాలనుకో పేర్లు అనుకో గొప్ప తమాషాగా నాకు గొప్ప నాలెడ్జ్ వెళ్ళిపోయింది. నాకు గొప్ప ఎక్కాలు వచ్చు. ఏ ఎక్కం బాగొచ్చు? నాకా 1, 5, 10, 11, 20, 30, 40, 50 ఇవన్నీ చిన్నవన్నీ అలా సైడ్కి వదిలేశాను. మంచి పని చేశాం. మీకు ఏ ఎక్కం కావాలో అడగండి, నేను చెప్పడానికి సిద్ధం. అంటే 1, 5, 10, 20, 30 వచ్చానమాట. ఈ మధ్య నుండి మరి రావు అనమాట. మరేమవుతుంది కానీ 9 ఎక్కం చదువురా. 9 అర్జెంట్ చదివేస్తాం. 9 1 9, 9 2 9, 9 3 9, 9 4 9, 9 5 9, 9 6 9, 9 7 9, 9 8 9, 9 9 10 9. గొప్ప బాగా చదివేశావురా. ఏమే కాకపోతే 9 1 9, 9 2 18 కదా. 18. ఆ 18 ఎలా రాస్తావు? 1 ప్రక్కన 8 రాస్తారు. ఆ 1 8 కలుపుకో. 9. 9 3 27, 2 7 ఎంతరా? 9. 9 4 36, 3 ఉన్నారు. 9. 9 5 45, 4 5. 9. 9 6 54, 5 4. 9. 9 7 63, 6 3. 9. 9 8 72, 7 2. 9. 9 9 81, 8 1. 9. 9 10 90, 9 0. 9. వెళ్ళి మీ తాతతో చెప్పుకో, నా ఏకం తప్పు. ఒరే అన్నయ్య, వీడు గుణిస్తున్నాడు, వచ్చిన లబ్ధాన్ని విడదీసి కలిపేస్తున్నాడు. అలా కలిపిస్తే అన్ని ఎలా సమానంగా వస్తాయా? రావమ్మాయి. కారణం ఏంట్రా? ఈ అంకెలలో 9 అనేది దేవుడు, మిగతా అంకెలన్నీ జీవుడు. ఆ దేవుడు ఎన్ని యుగాలు మారిపోయినా, ఎన్ని కాలాలు మారిపోయినా ఆయన ఎలాగ స్థిరుడో ఈ 9 కూడా అలాగే స్థిరత్వం కలిగినటువంటిది. మిగతా అంకెలు జీవుడు. ఈ జీవుడు ఏమనుకుంటాడు? నాకు రోజు రోజుకి వయసు పెరుగుతుంది, నేను వయసున వాడిని అయిపోతున్నాను అనుకుంటున్నాడు, కానీ కాటికి దగ్గర అయిపోతున్నానని తెలుసుకోలేకపోతున్నాడు. కావాలంటే ఉదాహరణకి 8 తీసుకోండి. 8 1 8 2 16, 1.5 కలుపు.
7 అంటే 2 రెట్లు పెరిగేసరికి వాడు తరిగిపోయింది. అలాంటి దేవుడు ఎక్కాలే మనకు వచ్చావు. బాగా నేర్చుకున్నారా? అందుకే గొప్ప తెలివైన వాడు అన్నమాట నేను. తెలివైన వాడవే కానీ గుణింతమే చేత కాదు. గుణింతలు నాకు రావా? నేను ఊరి మీద తిరగలేదు అనుకున్నావా? నాకు గొప్ప గుణింతాలు వచ్చు. కా గుణింతం కా కాకు సాగదీస్తే కా, కాకు ఎగ్గొడితే కే, కా కితకితలెడితే. ఇదేంట్రా బాబు, ఇదేం గుణింతవరా? కా గుణింతమో. గుణింతం ఇలా కాదు. నీకు రాకపోతే నన్ను అడుగు చెబుతాను. ఎక్కడ నేర్చుకున్నావు ఇవి? కాదు చెప్పాను, ఊరి మీద తిరిగి నేర్చుకున్నానని. ఇలాగ పరువు ప్రతిష్టలు తీసేస్తావా ఈ మహానగరం తీసుకొని వచ్చి? నీ పరువు తీయడం ఏంట్రా? ఏదో అందరూ మాస్టారు మాస్టారు అంటున్నారని చెప్పి వీళ్ళందరూ ఏదో మాస్టారు చక్కగా చెప్తారంటే అందరూ కూడా ఇక్కడికి వచ్చారా? వాళ్ళ సమక్షంలో నేను నిజంగా మాస్టర్ని అనిపించుకోవాలనుకున్నాను, కానీ నాకు ఇలా పరువు తీసేస్తావా? మరి నువ్వు మాస్టర్వే కదా? మాస్టర్ని, రుబ్బు మాస్టర్ని. అదేంట్రా బడి మాస్టర్ అని తెలిసింది? చదువు సంజయ్ లేనోడికి బడి మాస్టర్ ఎవరు ఇచ్చేస్తాడు? అంటే నీకు చదువు లేదా? చదువు లేక నేను గొప్ప బాధలు పడిపోయానమ్మా. ఏమిట్రా? ఈ మధ్యన గంగోత్రి సినిమాకి వెళ్ళాను. ఆ సినిమా హాల్లో గొప్ప బాధపడిపోయాను. ఏంట్రా బాధ? సీటు దొరకలేదా? సీటు దొరక కాదు, నా పాటలు ఇదిగో కడుపు పూనిపోయింది. అంత పని ఎందుకురా బాబు? సినిమా హాల్లో మరుగుదొడ్లుంటాయి. దొడ్లుంటాయి, మరి దాని ముందే ఓ రాతలు ఉంటాయి. రాతలంటే స్త్రీలు పురుషులని ఉంటాయి. అంత చక్కగా చదువుకొని వెళ్ళడానికి మనకు చదువు ఒకటి వస్తేనే అలాగని చెప్పి ఆ మగోళ్ళ దొడ్లోకి వెళ్లకుండా ఆడోళ్ళ దొడ్లోకి దూరిపోయింది. అయ్యో, అందులో ఉన్న ఆడోళ్ళంతా యువతలకి ఈడ్చుకొచ్చి సీపురు కట్ట అందులోని ముంచి మరి బీప్ మీద బాదారమ్మా. ఎంత అవమానం జరిగిందిరా. నాకు చదువు లేకపోతే నీకేమిటనే నిర్లక్ష్యం లేకుండా అందరికీ విద్య అందరిది బాధ్యత అనేది గుర్తెరిగి నాకు 4 అక్షరాలు చెప్పితే ఈ వేళ నుండి ఖచ్చితంగా నేర్చుకుంటాను. సరే, నువ్వు అడిగావు కదా, చెబుతాను, నేర్చుకో. నాకు ఆ కాగుణంతో చెప్పి అమ్మా. సరేరా. కా కాకు దీర్ఘమిస్తే కా, కాకు దీర్ఘమిస్తే కా, కాగుడిస్తే కి, కాగుడు దీర్ఘమిస్తే కి, కాకుమిస్తే కు, కాకొమ్ము దీర్ఘమిస్తే కు, కాకొమ్ము దీర్ఘమిస్తే కు, కాకత్వమిస్తే కే, కాకత్వమిస్తే కే, కేక్ విసర్గమిస్తే కే, కేక్ విసర్గమిస్తే కే, కాకత్వం కింద ఐత్వమిస్తే కై. డామ్ పూల్ రాసుకెళ్ళు. ఏమిట్రా తిట్లు? ఆడపిల్లకి చెప్తాడు బుద్ధి లేని కదవా? మన డోలకృష్ణ గారా? రాంబాబు, చాలా రాంబాబు చాలా నెమ్మదిగా కూర్చున్నారు కదా, అబ్బాయి ఎందుకు తిడుతున్నావు? నీకు చిక్కాడు? ఆ అబ్బాయి నన్ను చిక్కడం ఏంటి? మరి చెక్కకపోతే గుణింతాలు చెప్పిందని ఒకసారి కయ్యమన్నావెందుకు? దద్దమ్మ, కయ్యం అనేది నేను కాదు. కాకత్వం మీదను ఐచ్యం కిందనిస్తే అది కయ్య అవుతుంది. అమ్మగారు, ఈ ఐచ్యం ఎక్కడ పెట్టాలి? కింద పెట్టాలి. అదండి, కింద పెడితే కయ్యం అంటది. అక్షరం అక్షరం అలా పలుకుబడుతుంది. అమ్మా, కయ్యమనిపించే అక్షరం మనకెందుకు? కావాల్సిందేంటి? కెంపు. కెంపు. కెంపు ఎలాగవుతుందో ఒకసారి తెంపు. సరే, కాకత్వం ఇస్తే కే, పాకు దాపల సున్నపడి తెంప, ఇంపాకు మిస్తంపు కెంపు. ఎంత సొంపుగా అర్థమైంది? ఇప్పుడు చెప్పమ్మా. వజ్ర వైడూర్య మరకత మాణిక్య గోమేదక కెంపు. నీలముతో అమర్చిన 12 స్తంభాల అందాల మసీదు నిర్మించాడు. కానీ ఈ కోటకి వింతనే తమాషాలు ఉన్నాయి. ఏమిటో తమాషాలు? మట్టి ఏనుగులు మాట్లాడుతుంటాయి. అలాగే పసిడి బొమ్మలే పాటలు పాడుతుంటాయి. పసిడి బొమ్మల అంటే మాయల పకీరు వారు ఏ పాట పాడమంటే ఆ పాటలన్నీ పాడతాయా? అవురా? అయితే నేను మాయల పకీరుని అనుకో. అయితే నువ్వు నా కోటలో ఉన్న పసిడి బొమ్మ అనుకుంటాను. అనుకుంటే నేను ఆజ్ఞాపించగానే ఆ పాట తప్పనిసరిగా పాడి వినిపించాలి. మరి అంతేనా పకీరు కదా? సరే. ఆల్ రసూలుల్లా కమీ కసూరుల్లా పత్తర్ కా దర్వాజా ఖోలో. పసిడి బొమ్మ, నా మనస్సు ఆనందంగా ఉండాలంటే ఒక్క పాట పాడి వినిపించవి. అదే ఏం పాట అనుకున్నావు? ఏం పాట? వీరబ్రహ్మం గారి శిష్యుడు సిద్ధేంద్ర యోగి రచించిన చందమామ చందమామ అనే తత్వగీతాన్ని పాడి నన్ను ఆహ్లాదపరచవే పసిడి బొమ్మ అని ఆజ్ఞాపించాడు అనుకో. అప్పుడు ఆ పసిడి బొమ్మ ఆ పాట ఎట్లా పాడి వినిపిస్తుంది? చెబుతానయ్యా. చందమామ చందమామ చందమామాయి సంధి తెలిపే జ్ఞానులవరే చందమామాయి సంధి తెలిపే జ్ఞానులవరే చందమామ. చందమామ చందమామ చందమామాయి సంధి తెలిపే జ్ఞానులవరే చందమామాయి సంధి తెలిపే జ్ఞానులవరే చందమామ. దేవా మసలుచున్నది చందమామ పాము మాయ
చుట్టుకున్నది చందమామ జంటనాద స్వరము ఊది చందమామ ఓహో కొట్ట పాడు పాడు జంటనాద స్వరము ఊది చందమామ నెమ్మదిగా పట్టావలెరా చందమామ చందమామ చుట్టుకున్నది చందమామ పాము తెలియకుండా చుట్టుకున్నది చందమామ న్యాయము అనుకట్టు కట్టి చందమామ న్యాయము అనుకట్టు కట్టి చందమామ నెమ్మదిగా పట్టావలెరా చందమామ జపమంత్రపు జ్ఞానము చేత చందమామ పాము అన్ని వేళ వెలుగుచున్నది చందమామ పాము అన్ని కళలు వెలుగుచున్నది చందమామ పాము పట్టే యోగి ఎవరే చందమామ ఓహో పాము పట్టే యోగి ఎవరే నెమ్మదిగా పట్టావలెరా చందమామ 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 సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ దేవా దేవా అవునరా ఆ మాయల పకీరుకు బుద్ధి లేకపోతే పసిడి బొమ్మకైనా బుద్ధి ఉండొద్దా ఏరా ఇలాంటి చప్పటి పాటలు రా హుషారైనటువంటి మా పల్లెటూరు పాటలు పాడియాలి అంటే ఈ పాటలు చప్పగా ఉన్నాయా మా పల్లెటూరు పసిడి బొమ్మలు పాడేస్తారా దద్దా గొప్ప పాటలు పాడేస్తాయి ఏం పాటలు రవి పప్ప పాటలు పప్ప పాటల ఏ గొప్ప పాటలు రా అంత చక్కగా ఉంటాయా పండగ నాడు చేసుకునే పప్పల కోసం ఈ ఆడపిల్లలంతా నీలాట్రేవికి వెళ్తూ ఎంత హుషారుగా పాడుకుంటారో తెలుసా మా పల్లెటూరులో ఏమని వేసుకోండి గురుగారు రావే చెల్లె రావణా చెల్లో రావణా చెల్లో రాయమ్మ బాకి నేలకెళ్దాము రాయమ్మ బావికి నీలకలాదాము రావే చెల్లు రావణా చెల్లో రావణా చెల్లు రాయమ్మ బావికి నీలకలాదాము రావణా చెల్లు రాయమ్మ బావికి నీలకలాదాము పొయ్యికంగా పెనబెట్టి చెల్లెలా చిన్న పప్పు చేసుకుందామే చెల్లెలా పొయ్యికంగా పెనబెట్టి చెల్లెలా చిన్న పప్పు చేసుకుందామే చెల్లెలా ఏమిట్రా బాబు ఈ పాట పొయ్యి కింద పెనబెట్టి పాప పాప పొయ్యి కింద పెనమేంట్రా పొయ్యి మీద పెనం పెట్టి పప్పలు చేసుకుందామా లేక దోష పొయ్యి మీద పెనం పెడతారు ఎక్కువ మాట్లాడదు పొయ్యి మీద పెనం పెట్టి మీ ఆడవాళ్ళు పెనంలో ఏం పోస్తారు నూనె వేస్తారు నూనె బాగా మరిగిన తర్వాత ఒక నీరు చొక్క పడ్డదనుకో ఏమవుద్ది మంటలు వస్తాయి కాబట్టి ఊరల్లా తగలబెడిపోతా అందుకే సులువెరిగిన మా పక్కింటి పాపమ్మ పొయ్యి మీద ఎప్పుడు కూడా పెనం పెట్టదు రాత్రి పొయ్యిలోన సొక్కు చేస్తది పొయ్యి కిందనమాట అందుకే ఈ పాట పాడాము నీ రచన విధానం తప్పునైనా నా తప్పు అయితే ఒప్పెలగో చెప్పు నేను చెప్పనా నీకు వచ్చేది పల్లెటూరు జానపద పాట ఎందుకు రావు అయితే వస్తే ఆ పాట ఒప్పేమిటో అది ఎలా ఉంటుందో దాని సాహిత్యం ఏమిటో ముచ్చటగా 3 ముక్కలు చెప్పమ్మాయి సరే బాబు
రావే చెల్లి రావి నా చెల్లి రావి నా చెల్లి రావమ్మ బావికి నీళ్ళ కలదాము రావే చెల్లి రావి నా చెల్లి రావి నా చెల్లి రావమ్మ బావికి నీళ్ళ కలదాము పొయ్యి మీద పెన మేదామే చిన్న అట్ట పోసుకుందామే పొయ్యి మీద పెన మేదామే చిన్న అట్ట పోసుకుందామే ఒలే అంతాయ ఇంతాయ నత్త బొగ్గలతో శక్తి దవడలతో మాటకారి మాయత్త మన వాడుకుందామే నేను కట్టుకున్న లంగాలే నా చిన్న మామి ఇచ్చాడే నేను కట్టుకున్న లంగాలే నా చిన్న మామి ఇచ్చాడే ఒలే అంతాయ ఇంతాయ నత్త బొగ్గలతో శక్తి దవడలతో మాటకారి మాయత్త మన వాడుకుందామే మాటగారి మా ఎత్త మను అది నా చేతి గాజులే నా చిన్న మామి ఇచ్చాడే ఒలే నా చేతి గాజులే నా చిన్న మామి ఇచ్చాడే ఒలే అంతాయ ఇంతాయ నత్త బొగ్గలతో శక్తి దవడలతో మాటకారి మాయత్త మన వాడుకుందామే నా నడుమ వడ్డాను నా కన్న తల్లి ఇచ్చింది ఒలే నా నడుమ వడ్డాను నా కన్న తల్లి ఇచ్చింది ఒలే అంతాయ ఇంతాయ నత్త బొగ్గలతో శక్తి దవడలతో మాటకారి మాయత్త మన వాడుకుందామే కట్టుకున్న చీరాలే నా పెద్ద మామి ఇచ్చాడే నేను కట్టుకున్న చీరాలే నా పెద్ద మామి ఇచ్చాడే ఒలే అంతాయ ఇంతాయ నత్త బొగ్గలతో శక్తి దవడలతో మాటకారి మాయత్త మన వాడుకుందామే మాటగారి మా ఎత్త మను చేసుకుందా నేను కట్టుకున్న వాణీలే నా చిన్న మామి ఇచ్చాడే నేను కట్టుకున్న వాణీలే నా చిన్న మామి ఇచ్చాడే ఒలే అంతాయ ఇంతాయ నత్త బొగ్గలతో శక్తి దవడలతో మాటకారి మాయత్త మన వాడుకుందామే మాటగారి మా ఎత్త మను చేసుకుందా నా కాల పట్టీలే నా చిన్న మామి ఇచ్చాడే ఒలే నా కాల పట్టీలే నా చిన్న మామి ఇచ్చాడే ఒలే అంతాయ ఇంతాయ నత్త బొగ్గలతో శక్తి దవడలతో మాటకారి మాయత్త మన వాడుకుందామే అంతాయ ఇంతాయ నత్త బొగ్గలతో నా చేతి గాజులే నేను గల్ల గల్ల మనిపించే ఒలే నా చేతి గాజులే నేను గల్ల గల్ల మనిపించే ఒలే అంతాయ ఇంతాయ నత్త బొగ్గలతో శక్తి దవడలతో మాటకారి మాయత్త మన వాడుకుందామే ఏయ్ మొగ ఇలాంటి పాటలేనా చూడమ్మా ఎంత హుషారుగా ఉన్నాయో పాడించుకుంటే ఇటువంటి పల్లెటూరి జానపదాలు పాడించుకోవాలి అప్పుడు హుషారుగా ఉంటాయి ఒరే నాయన ఎంత హుషారుగా ఉంటే అంత మంచిది అంటావు అంతే కదా ఒరే నాయన ఈ హుషారు తాత్కాలికమేనరా మా చెల్లె మొట్టమొదటిసారి పాడింది కదా ఆ సంగీత సాహితీపరమైన అటువంటి సాహితీపరమైన పాటలకు ప్రజా ఆదరణ ఉంటుంది అనమాట అందుకే మాయిల పకీరు కూడా సాహితీపరమైన పాటలు పాడించుకునేవాడు అనమాట అవునురా. ఇంకా ఎటువంటి తమాషాలు జరిగేవమ్మాయి ఇంకా మట్టి ఏనుగులు మాట్లాడుతుంటాయి హాయ్. అలాగే ఆ. ఉక్కు స్తంభాలు ఊసలాడుతుంటాయి అలాగే కరెంటు స్తంభాలు కరుచుకుంటుంటాయి కరెంటు స్తంభాలు కొరుచుకోవడం ఏంట్రా ఉక్కు స్తంభాలు ఊసులాడినప్పుడు కరెంటు స్తంభాలు ఎందుకు కరుచుకోవు ఆ అనుమానం నీకెందుకు వచ్చిందని అసలు ఆ ఊసులాట్లు ఎలా ఆడుతాయి ఎలా అంటే అంటే ఏ రకంగా ఓహో ఆ, భారీ భారీ వాళ్ళు ఎవరైనా ఆ?
కాదు భార్యాభర్తల్లా గూసులాడతాయా లేకపోతే మొగుడు పిల్లల్లా గూసులాడతాయా? ఏంట్రా భార్య భర్తలంటే మొగుడు పిల్లలేంటి? తెలివి తక్కువ దద్దమ్మా. భార్యాభర్తలే మొగుడు పిల్లలే. అంటే భార్య భర్తలు ఎలా ఉంటారు? భార్యాభర్తలు అంటే ఒకరు తప్పితే ఇద్దరు పిల్లల్ని కని చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం, పరిమిత కుటుంబంలోనే పరమానందం ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి జంట చూడడానికి కొనుల పంట. అటువంటి వాళ్ళని చూసి పెద్దలు అంటారు, ఏమంటారు? ఇద్దరు పిల్లలతో ఇంపుగా ఎంతో సొంపుగా సంసారాన్ని సాగించుకుపోయారు, నడిపించుకుపోతున్నారు, వాళ్ళయ్యా అసలైన భార్యాభర్తలు అని ఎంతగానో పొగుడుకుంటారు. ఇద్దరు పిల్లల కలవారు భార్యాభర్తలు. అది మరి మొగుడు పిల్లలంటే ఆ భగవంతుడిచ్చిన సంతానం బలవంతంగా మనం ఎందుకు ఆపేయడం? 5గురు అంతకంటే ఎక్కువ మందికి గాసేస్తారే, వాళ్ళందరి దగ్గర చులకనైపోతారు. వాళ్ళు గాని బయలుదేరితే అప్పుడు ఈ మనుషులంతా అంటారు, ఏమంటారు? చూడరా మొగుడు పిల్లలు బయలుదేరిపోయారు, వాళ్ళ వెనకత్తల మంద చూడే. సంతానం ఎంత ఎక్కువైపోతే అంత చులకనైపోతారు అనమాట. ఇంతకీ ఆ మొగుడు పిల్లలకు ఊసులాడడానికి కూడా మరి టైం ఉండదు. ఊసులాట ఎందుకని? ఊసులాడడానికి ఎలా టైం ఉంటది? అమ్మకి అయ్యకి మధ్య 5గురు పడుకుని పోతారా? మరి అలాంటప్పుడు వాళ్ళకి టైం ఎక్కడది? ఓ అలాగా. సరే కానీ నాకు చిన్న అనుమానం. ఏమిటి? ఊసులాట అంటున్నావు కదా, ఎలా ఉంటాయని. నీకు తెలీదా? తెలియదురా. అంటే నీకు పెళ్లి కాలేదా? లేదు బాబు. ఎప్పుడు కాలేదా? పూర్తిగా పెళ్లి కాలేదు. కాదు ఒక్కడితోటే పెళ్లి కాలేదని చెబుతున్నాను కదా. పెళ్లి కాకముందే నీ ఇలాంటి పిల్లలు ఊసులాటలు నేర్చుకోవాలి, లేకపోతే గొప్ప ప్రమాదం అమ్మా. అంత ప్రమాదం ఉందా? నాకు తెలియదురా, కాస్త నీకు తెలిస్తే చెప్పు. అయితే నేను నేర్పుతాను, జాగ్రత్త నేర్చుకో. సరే. నేర్చుకునే ముందు నేనేమనుకోమంటే నువ్వు అది అనుకోవాలి. కష్టమే కాదుగా. ముందు కష్టంగా ఉన్న తర్వాత గొప్ప ఇష్టంగా ఉంటుంది. సరేలే, ఏమి లేదు, నీకు పెళ్లి అయిపోయిందని అనుకో. అనుకున్నాను. నీకు పకోడీలు తినాలని కోరిక కలిగింది అనుకో. అనుకున్నాను. అప్పుడు ఆ పకోడీలు తెమ్మని మీ ఆయనతో ఎలా చెప్తావు? ఎలా చెప్తాను? ఏమండి పకోడీ తినాలని ఉందండి, ఒక 5 రూపాయల పకోడీ తీసుకురండి అని చెప్తాను. అంత గట్టిగా చెప్తే ఇంట్లో మరి అత్త ఉండదా? ఈ మాట ఆలకించదా? వాళ్ళ అమ్మో నా కొడుకు కష్టం అంతా దీని పకోడీలకే వస్తుంది, దీని నోట్లో నువ్వు నెట్ట, దీని నేల మీద కట్ట, దీనికి పిల్ల కొట్టుకొని కొట్ట అని పిలకొందుకుంటా. అత్తగారు కోడలు పిలకొందుకుంటే ఈ రోజుల్లో కోడలు తక్కువ తిన్నారా? ఈ కోడలు వెళ్ళి అత్త పిలకొందుకుంటారు. ఇక అత్త కోడలు లాడాయి, తెల్లారింటి తప్పాలి సెపరేట్, ఎవరు పోయి ఆలుపోయే. ఎంత ప్రమాదం ఉందిరా. అదే ఊసలాట వచ్చింది అనుకో ఎంత ఇబ్బంది ఉండదే. మరి ఆ ఊసలాట ఎలా ఉంటది? ఈ పకోడీల సంగతి ఎప్పుడు చెప్పాలంటే ఎప్పుడు అంటే దీనికి సమయ సందర్భాలు ఉండాలి కదా. రాత్రి 8 గంటల భోజనం చేసేస్తావు, కంచాలు కడిగేస్తావు, అవును, మంచాలు పరిచేస్తావు. అది కూడా చెప్పాలి. చంపేసావు. మంచమే ఊసులాడడానికి సరైన చోటు. అక్కడ కష్ట సుఖాలు మాట్లాడుకుని మంచి చెట్లు ముచ్చటించుకొని ఈ పకోడీల సంగతి ఎలా చెప్తావంటే, ఎలాగంటే రేపు పూర్ణ మార్కెట్కి వెళ్తే 5 రూపాయల పకోడీ తేవా. నువ్వు తేలేదనుకో నీకు నాకు జట్టు కిట్టు. ఏంటి జట్టు కిట్టు? అవునరా, మా చెల్లెమ్మ అంత మెల్ల చెప్పావు కదా, కాస్త గట్టి చెప్తే ఏమవుద్ది? గట్టి చెప్పితే పిల్లలు లేచిపోతాడు. ఇంకా పకోడీ ఇంటికి రాదు, అప్పుడు ఈడు ప్రారంభిస్తాడు. ఏమని? నాన్న నాకు పకోడీ, నాన్న నాకు పకోడీ. తెచ్చిన పకోడీ అంతా అమ్మకే ఇచ్చేస్తావా, మరి నాకు అని పిల్లడు మారం చేస్తాడు. అందుకే పిల్లడికి పికరు ఉండకూడదు, ఇరుగు పొరుగు వాళ్ళకి వినికిడి ఉండకూడదు. అలాగే మాట్లాడినవే ఊసలాట. ఆ ఉక్కు స్తంభాలు అలాగే ఊసలాడేవా. ఎవరైనా పరాయి వాళ్ళ పకీర్ కోటలో ప్రవేశిస్తే వాళ్ళ రాక కోసం పకీరి చెవులు రహస్యంగా చెప్పేవన్నమాట. ఇంకా అటువంటి తమాషాలు జరిగాయి. ఇంకా ఈ రహస్య మార్గాలలో కిటికీల ద్వారాలు అమర్చబడి ఉన్నవి. మరి ఆ ద్వారం ఏ దుర్గా మహంకాళి అంటేనే ఆ ద్వారం తెరుచుకుండేది. ఈ రహస్యం పకీరు తప్ప పరుడెవరికి తెలియదు. ఇంతకు పకీర్ వాడు ఎటువంటి వాడు, అతని గుణాలు ఎలాంటివో మన అన్నీ చెబుతాడు. ఆ మాయల పకీరు ఎటువంటి వాడు, అతని గుణగణాలు ఏమిట్రా?